అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు పెడన నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. కృష్ణా జిల్లా పెడనలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేశారు. వైసీపీ నుంచి ఉప్పాల రాము బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాగిత కృష్ణప్రసాద్ 38,123 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? మంత్రి నారా లోకేష్ గురించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి, వైసీపీ అధినేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పెడన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో పెడన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పారు. ఇళ్ల నిర్మాణాన్ని చేయించేస్తాను అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పిస్తాను అని చెప్పారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. పట్టిసీమ నీళ్లు ఒక్క పంటకు మాత్రమే వస్తూ ఉన్నాయి. సో పట్టిసీమ ప్రాజెక్ట్ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ ఒక పంటకు మాత్రమే పట్టిసీమ నీళ్ళు వస్తున్నాయి. పోలవరం పూర్తయితే 3 పంటలకు నీళ్ళు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు ఒక్క పంటతోనే, పట్టిసీమ నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతూ ఉంది. అలాగే డ్రైనేజీలు చాలా పేలవమైన స్థితిలో ఉన్నాయి. బంటుమిల్లి, కృత్తివెన్నిలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. నీళ్లు సరిపోవడం లేదు తాగటానికి. ట్యాంకర్లతో నీళ్లు తెప్పిస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని జనం అంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారో చూద్దాం. పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మెజార్టీ గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరయ్యాయి. బీటీ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడెక్కడైతే తాగునీటి సమస్య ఉందో ఆ తాగునీటి సమస్యను తీర్చడం కోసం తాగునీటి కల్పన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. కార్యకర్తల్లో ప్రధానంగా కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. చేసిన పనికి గుర్తింపు లేదు అన్న భావంలో కేడర్ ఉంది. ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎంతో కృషి చేస్తాం, కానీ మేం చేసిన కృషిని ఎమ్మెల్యే పెద్దగా గుర్తించటం లేదు అని ఆ కేడర్ అనుకుంటూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.7% మంది జనం అనుకుంటున్నారు. బాగుంది అని 19.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 38.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 75% మంది ప్రజల్లో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తారో చూడండి. చాలా బాగుంది అని 19% మంది అన్నారు. బాగుంది అని 21.5% మంది అన్నారు. పర్వాలేదు అని 38.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 11.9% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 9.5% మంది జనం అంటూ ఉన్నారు. అంటే దగ్గరగా 21% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 79% మంది ప్రజల్లో సంతృప్తి కనబడుతోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తారో తెలుసా? చాలా బాగుందని 16.7% మంది అన్నారు. బాగుంది అని 15.3% మంది చెప్పారు. పర్వాలేదు అని 42.2% మంది అన్నారు. బాగాలేదు అని 14.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 11.5% మంది జనం అన్నారు. అంటే 25% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 11.9% మంది చెప్తూ ఉంటే బాగుంది అని 14.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 38.1% మంది జనం చెబుతుంటే బాగాలేదు అని 19% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అని 16.7% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 14.4% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది అంటున్నారు.
పర్వాలేదు అని 43.2% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.1% మంది జనం చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తారో తెలుసా? చాలా బాగుందని 16.7% మంది, బాగుంది అని 19% మంది, పర్వాలేదు అని 40.5% మంది, బాగాలేదు అని 14.3% మంది చెప్పారు. అస్సలు బాగాలేదు అని 9.5% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 47.6% మంది అంటుంటే కావు అని 9.5% మంది అంటున్నారు. కావచ్చు అని 22.8% మంది చెప్తుంటే తెలియదు అని 20.1% మంది అంటున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 38.1% మంది అంటున్నారు. వద్దు అని 26.2% మంది అంటున్నారు. చేస్తే బాగుంటుందని 23.8% మంది అంటుంటే తెలియదు అని 11.9% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 42.9% మంది నమ్ముతున్నారు. కాదు అని 19% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 16.7% మంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలియదు అని 21.4% మంది అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 26.2% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 16.7% మంది జనం అంటూ ఉన్నారు. ఇక పెరిగి ఉండొచ్చు అని 38.1% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 19% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 21.4% మంది అంటున్నారు. రాదు అని 26.2% మంది చెప్తున్నారు. రావచ్చు అని 11.9% మంది అంటుంటే తెలియదు అని 40.5% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 33.6% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40.2% మంది జనం అన్నారు. తెలియదు అని 26.2% మంది జనం చెప్పారు. ఇవి పెడన నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.